అనేది ఉండేది. దశమ భాగం అని అంటాం, అర్థమైందా? దశమ భాగం అనగానే, టైత్ అనగానే మనలో మైండ్లో ఉండేది ఏంటంటే 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇవ్వటం, 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు ఇవ్వటం. ఇది మనకున్నటువంటి థాట్. ఇట్ ఈస్ రాంగ్, తప్పు. ఎందుకనంటే జూయిష్ అండర్స్టాండింగ్లో దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలలో, ధర్మశాస్త్రంలో టైత్ దశమ భాగం అంటే 23.33% వస్తుంది. మాకు తెలిసారు ఇదనంటే మీరు తెలుసుకోవాలి. మరి దట్ ఈస్ వాట్ ఈస్ ద బేసిక్ గివింగ్ వాళ్ళు ఇచ్చేది. నేను నోరు మూసుకుని దశమగా తీస్తామండి. చాలా మంది దశమగా తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడిది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. తీకుంటే పావు అప్పులు ఉన్నది దేవా ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చొని ఏడ్చుకో, మంచం మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. దశమగా తీనోడికి అప్పులు బావు. కూర్చొని ఏడ్చుకుని ఏడ్చుకోమని, అది ఎవరైనా సరే. నెత్తిని కొట్టేసుకుని ఏడిస్తే ఎవరేం చేయలేరు. మీరు చందా ఏంటి అయిపోండి, దశంభాగాలు ఏమో ఇవ్వకపోండి, అది వేరే సంగతి. ప్రభు చెప్పమన్నది నేను చెబుతాను, మీరు విని తీరాల్సిందే. ఎందుకంటే రేపు పొద్దున తీర్పు దినాన్న లెక్క అడుగుతాడు ఆయన. దశమ భాగం దేవుని సొమ్ము.